హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కరుణా మహేష్ డైరీ. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కదా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను గుంటూరులో ఉన్నాను, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఈ దసరా మొత్తం డైలీ బ్లాగ్స్ అయితే వస్తుంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. పుష్పరాజ్ అయితే ఇక్కడ గుంటూరులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారివి శరణ నవరాత్రులు అయితే జరుగుతున్నాయి. అండ్ ఇది వచ్చేసి మా ఏరియాలో అనమాట, మా ఇంటి దగ్గర. అండ్ ఇది వచ్చేది ఏమంటారంటే పెద్ద మసీదు వెనకమాల అంటారు. అక్కడ ఎదురు లైన్లో అనమాట దసరా నవరాత్రులు అయితే చేసుకుంటున్నారు. సేమ్ వినాయకుడిని పెట్టి ఎలా అయితే చేస్తారో సేమ్ అలానే అమ్మవారి ప్రతిమను పెట్టేసేసి ఇంకా నవరాత్రులు అయితే జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి. ఇంకా మేము రెడీ అవ్వాలి, రెడీ అయ్యేసి అమ్మవారి గుడికి అయితే వెళ్దామనేసి అనుకున్నాను. సో ఈసారి ఒక న్యూ థీమ్తో వచ్చేసారు. మీరు లాస్ట్ వీడియో కనుక మిస్ అయి ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఆ థీమ్ ఇది వచ్చేసి గంటలమ్మ చెట్టు అనమాట. ఇది శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానం. అక్కడ నేను వెళ్ళే టైంకి 9:30 అయింది. 9:30కి హారతి ఇస్తున్నారు. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి గుళ్ళో అయితే కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట పొద్దున పూట. అండ్ శ్రావణ మాసంలో కూడా కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంకా నేను దర్శనం చేసుకుని అమ్మవారిని ఇంకా వాసవి గుడికి అయితే వచ్చేసాను. చిన్ని చిన్ని కావడి బంగారు కావడి, చిన్ని చిన్ని కావడి బంగారు కావడి, వాసవాంబ తల్లి నీకు చందన కావడి, కన్యకాంబ తల్లి నీకు మల్లెల కావడి, ఓం దుర్గా ఓం. ఇంకా ఈ వీడియోకి వస్తే కనుక ఇది నిన్నటిదనమాట, 22వ తారీఖుది నైట్ డే 1 దసరా వ్లాగ్ అనమాట. మన ఛానల్లో వ్లాగ్స్ అన్నీ మ్యాక్స్ నెక్స్ట్ డే అయితే రివీల్ చేస్తూ ఉంటాను మార్నింగ్ టైంన. అండ్ నిన్న అలంకరణ వచ్చేసి శ్రీ గజలక్ష్మి అమ్మవారి అలంకరణ. అండ్ ఈరోజు 23వ తారీఖున అలంకరణ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ అనమాట. ఇక్కడ గుడి ప్రాంగణంలో అయితే కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. లైక్ భరతనాట్యము, కోలాటము, కూచిపూడి అండ్ సంగీత కచేరీ అవి కూడా జరుగుతూ ఉంటాయి వివిధ రోజుల్లో. నేనైతే కల్చరల్స్ అని కొన్ని మిస్ అయ్యాను అనమాట. సో మీకు తెలియడానికి కోసం అనేసి నేను క్లిప్స్ని గ్యాదర్ చేసేసి నా బ్లాగ్లో అయితే నేను ఎంటర్ చేసేసాను. నాకెందుకో గుళ్ళో ఎంటర్ అవ్వగానే చాలు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది అనిపిస్తూ ఉంటుంది. ఈ ఫస్ట్ రోజుకే చాలామంది అయితే వచ్చారు. అండ్ రానున్న అవతారాలు, అలంకరణలు అయితే ఇంకా ఉంటాయి, ఇంకా బాగా గ్రాండ్గా చేస్తారు. అండ్ ఫస్ట్ డేనే ఇలా ఉందంటే ఇంకా 10 days ఉన్నాయి. 10 daysలో ఎన్ని అవతారాలు అయితే చూస్తాము. లక్ష్మీదేవి అలంకారం, అన్నపూర్ణాదేవి, మహిషాసురమర్దిని, కాళికాదేవి, సరస్వతీదేవి, అబ్బో 1, 2 చాలా ఉన్నాయి. సో నేనైతే రెడీగా అయితే
ఉన్నాను. మీరు కూడా ఎవరు ఇంకా అయితే లేట్ చేస్తున్నారో సో డోంట్ బీ లేట్. డెఫినెట్గా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. ఆమె కరుణా కటాక్షాలు మీ మీద, మా మీద, అందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మాట చెప్పచ్చండి, గుళ్ళల్లో ప్రసాదాలు మాత్రం చాలా బాగుంటాయి. నేను ప్రసాదం తీసుకుని ఇంకొచ్చేసాను అనమాట నేను బయటికి. ఇంకా ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? బిజీ పర్సన్. ఎవరు బాబు నువ్వు? ఏమిటి చేస్తున్నావు? సో ఇదండి ఇవాళ మన వీడియో. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మన దసరా వ్లాగ్స్ని ఇంకా రివీల్ చేస్తాను. అండ్ గెట్ వాట్, నేను దసరాకి ఎలా రెడీ అయ్యాను కూడా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అయితే వస్తుంటాయి లెంతీ వీడియోస్లో. అవి కొంచెం స్లోగా పోస్ట్ చేస్తాను అనమాట. ఇంకా నేను 11 అయిపోయింది కదా, ఇంకా వెళ్ళాలి, ఇంకా పనుకోవాలి కదా. సో బాయ్ అండి, ఇది ఇవాళ మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.